హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బోటి కర్రీ చేస్తున్నాను. ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, మనకు ఏమేమి కావాలనేది, ఏ విధంగా తీసుకుంటున్నా అనేది చూడండి. మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, మనకి మసాలా కోసం మసాలా, ఇలాచి, కుడుక, దాల్చిన చెక్క, వెల్లుల్లి, బండపువ్వు, బిర్యానాకు, దాంట్లోకి అల్లం పేస్ట్, మనకి కారం, సాల్ట్, పసుపు ఇవి కూడా తీసుకొని ఏ విధంగా బోటి కర్రీ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. చూడండి, మనం ముందుగా కుడక పొడి, మసాలా, ఇలాచి, ఈ దాల్చిన చెక్క ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాం. మనము ఒక కడాయి లేదా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం. ఎగ్ రైస్ ఆయిల్ ఇలా ఇచ్చేసి బండపువ్వు, బిర్యానీకి అయితే వేసేద్దాం. దాంట్లో మళ్ళీ ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసేద్దాం. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, మనం ముందుగా తీసుకున్న కుడక పొడి, మసాలా ఇవన్నీ వేసేసుకోండి. వేసుకొని బాగా కలపండి. మళ్ళీ ఆనియన్ పేస్ట్ తీసుకోండి, ఒక 2 స్పూన్స్. మళ్ళీ దాన్ని కూడా కొంచెం కలపండి. కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోండి. బాగా కలపండి. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీంట్లో పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు వేసి కలిపేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో బోటీని అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి కలిపేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక కప్ అయితే వేసేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపి చూద్దాం. ఇప్పుడు కప్పు తీసి మళ్ళీ కలిపి చూద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. చాలా బాగా వస్తుంది. అది ఉడికేంత వరకు మనం కుక్ చేసుకుందాం. చూడండి, చాలా బాగా కుక్ అవుతుంది. మనకు బోటి కర్రీ అంటే టైం అయితే బాగానే పట్టుద్ది. చూడండి, వావ్. ఇంకోసేపు కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం కారం, సాల్ట్ 2 వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కప్ తీసి దాంట్లో మనం కారం, సాల్ట్ వేసేద్దాం. ఒక 3 and 4 స్పూన్స్ కారం వేద్దాం. నాన్ వెజ్ కదా, కొంచెం కారం అనేది ఎక్కువనే ఉండాలి. 4 స్పూన్స్ అయితే వేసేస్తున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేసి కలిపేద్దాం. కలిపి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాం. చూడండి, బాగా కుక్ అయింది. దీంట్లో మనం కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించుకుందాం.
ఇప్పుడు కప్పేసుకొని ఒక 20 మినిట్స్ అయితే మనం ఉడకనిద్దాం. ఇప్పుడు కప్ తీసి చూద్దాం ఏ విధంగా అయింది బోటి కర్రీ అనేది. చూడండి, మనకు చాలా వాటర్ అనేవి దగ్గరకు వచ్చేసింది, గ్రేవీగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది సర్వ్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.